ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. అపోస్తుల కార్యంలో దేవుడు పరిశుద్ధాత్మ గురించి ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పెంతెకోస్తు దినం రోజు అందరూ కూర్చొని ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి మీద ఆయన పరిశుద్ధాత్మ దిగిందంట. అందరూ 4వ వచనంలో 3లో చూడండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదను వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడింది. కాబట్టి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనేది పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేని వారు నా వారు కాదని వాక్యం ఉన్నది. కాబట్టి మనము బలహీనపరుచున్నప్పుడు, దుష్టుడు మనల్ని బలహీనపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకొని వారమైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలహీనతల నుంచి మనకి జయ జీవితాన్ని అనేది ఇస్తాడు. మోకరించి మన బలహీనత స్థితిలో మోకరించి మనము గట్టిగా ప్రార్థన చేసిన ఎడల, పరిశుద్ధాత్మ మన మీదకి దిగిన ఎడల ప్రతి ఒక్క బలహీన క్రియలు, ప్రతి ఒక్క దుష్టుడి క్రియలు మనం జయించగలుగుతాము అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కాలంలో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అనేది కుమ్మరించబడింది. కాబట్టి ఈ రోజుల్లో కూడా దైవజనులు కూడా సంఘానికి కూడా పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దిగింది అంటున్నాడు. కాబట్టి దైవజనులకి పరిశుద్ధాత్మ లేకుండా సంఘాలని ఎలా కడతారు? కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు ఆత్మ అనేది పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో మనము దైవజనులు సంఘాన్ని కట్టాలి. కాబట్టి అప్పుడు వీళ్ళైతే ఏమనుకుంటున్నారంటే, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. కాబట్టి పేతురు ఏమన్నాడు అప్పుడు? అయితే ఇదిగోండి, పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక అని. వీళ్ళు పొద్దుపొడిచిన జాము కాలేదు. వీళ్ళు ఎలాగా తీసుకుంటారు మత్తుని, అదే ఈ మత్తులై ఉన్నారు అంటున్నారు కదా. ఇక్కడ పొద్దుపొడిచి జాము కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటది? అంత్యదినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడంట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధ ఆత్మ అనేది పొందుకోవాలి. కాబట్టి ఆమె కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారు, యవ్వనులు దర్శనాలు కలుగుతాయంట, వృద్ధులు కలలు కంటారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అంత్యదినాల్లో. ఇంకా అదేమలో నా దాసుని మీదను నా ఆత్మ కుమ్మరించదని కనుక వారు ప్రవచించదురు. ఆత్మ ద్వారా ప్రవచనాలు వస్తాయి. కాబట్టి పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినపు రాకడపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి అంత్యదినాల్లో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇదంతా ఎప్పుడు? రెండవ రాకడ. మొదటి రాకడ మన యేసయ్య వచ్చి వెళ్ళిపోయాడు. రెండవ రాకడకి సూచన అంటే ఈ అంత్యదినాల్లో అనేక మంది మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండవ రాకడ దేవుడు వచ్చినప్పుడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయన కొన్ని సూచనలు అనేవి మనకి ఇస్తున్నాడు. నా ఆత్మ కుమ్మరించదు, వారు ప్రవచించదురు. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక క్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను అంటున్నాడు. ఎప్పుడు? ఆ తండ్రి మహాప్రభువు ప్రత్యక్ష దినమున చీకటి అంట, సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారుతాడంట. కాబట్టి ఇలాంటి సూచక్రియలు మనం చూసినప్పుడు ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది అని మనము గుర్తెరగాలి. కాబట్టి మనము సమయమును వృధా చేసుకునక ప్రతి ఒక్కరము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన కృపావరాలు పొందుకోవాలి. దేవుడు అడిగితే ఇస్తా అన్నాడు. ఏదైనా ఈ లోకం వాటి వైపు కాకుండా పరసంబంధమైన వాటి కొరకు మనము ప్రయత్నించాలి. పరసంబంధమైన వాటిని మనము పొందుకోవాలి. ఈ లోకము తాత్కాలికము. ఈ లోకంలో మనకి ఏది అక్కడికి రాదు. మనము చనిపోయినప్పటికీ మన
మన శరీరం కూడా మనకి రాదు, మనం వేసుకున్న వస్త్రాలు కూడా మనతో రావు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో మనము ఆయన గుర్తెరిగి, ఆయన తట్టు తిరిగి, ఆయనని నమ్ముకొని ఎడల ఆయన మన ఎడల ఎంతో కనికరము కలిగి ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి అన్ని శ్రమలైనప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండడం ఎడల మనం ప్రతి ఒక్క విషయంలో జయ జీవితాన్ని పొందుకుంటామని ఆయన వాక్యాల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనము ప్రతి ఒక్కరము ఆయన ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ఆసక్తిని బట్టి, నీ ఆశను బట్టి, నీ విశ్వాసం బట్టి ఆయన నీ మీద ధారాళంగా పరిశుద్ధాత్మన అగ్నిని దించుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని అడుగుదాం, తండ్రి నీ పరిశుద్ధాత్మను దయచేయి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే మారు మనసు పొందుకొని బాప్తిసము తీసుకొని ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తామో ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఆయన సింహాసనము వద్ద నుంచి వచ్చు ఆ పరిశుద్ధాత్మని నీకు దయచేస్తాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రెండవ రాకడికి మనము సిద్ధపడదాం. ఎందుకంటే ఆయన రాకడ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. విడవబడే వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే మొదటి 3.5 సంవత్సరములు విడవబడిన వారికి ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు. కాబట్టి అటువంటి దానిలో మనము పాలు పొందుకోకుండా ఇప్పుడే మనకి సమయం ఉంది. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడదాము. అలాగే ఆయన కలిగిన వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడతారు. ఎత్తబడాలంటే మనకి పరిశుద్ధ ఆత్మ అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఆత్మే మనల్ని ఆయనతో లేపబడేలా సహాయం చేస్తుంది. ఆయన బూర ఊదినప్పుడు, దేవదూతలు బూర ఊదినప్పుడు ఆత్మ అనేది మనకి ఉండిన ఎడల ఆత్మ అనేది గ్రహిస్తుంది. బూర అనే శబ్దము మనకి వినిపిస్తుంది. రెప్పపాటున మనము ఎత్తబడతాము. స్తోత్రములు తండ్రి. కాబట్టి మనము రెప్పపాటున ఎత్తబడతాము. విడవబడి వారికి మహాశ్రమలు. కాబట్టి అప్పుడు కూడా మొదటి 3.5 సంవత్సరములు ఉంది కదా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల వాక్యం ఒకసారి చదువుకోండి. అది మొదటి 3.5 సంవత్సరాలకే సాదృశ్యమై ఉన్నది. కాబట్టి రెండవ రాకడ ఎత్తబడినాక ఆ బుద్ధి లేని కన్యకల గురించి ఆ వాక్యము తెలియజేస్తుంది మనకి. కాబట్టి అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ వాక్యంలో? బుద్ధిగల కన్యకల్లో రాత్రి పెండ్లి కుమారుడు వస్తాడు అని నైట్ అనే టైము మెన్షన్ చేయబడి ఉన్నది. కాబట్టి అది మొదటి 3.5 సంవత్సర కాలంలో జరిగేది. కాబట్టి ఒకసారి ఆ వాక్యం కూడా నేను చదివి చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడదాము. సమయం ఎంతో విలువైనది. ఈ లోకానికి మనము మన శరీరమును ఒక బానిసలా చేస్తున్నాం. ఉద్యోగాలని, వ్యాపారాలని, ఎంతో స్ట్రెస్ వల్ల మన శరీరం అనేది ఎన్నో రోగాలని అవి ఇవి అని మన మీద ఏలుబడి చేస్తున్నాయి. ఎందుకంటే మనం దేవునికి దూరంగా ఉంటున్నాం, ఈ లోకానికి దగ్గర అవుతున్నాం. కాబట్టి ఈ రోగము మన శరీరమును ఏం చేయలేదు. కానీ ఆయన బలమును మనం పొందుకునే నేడల, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునే నేడల ఏ శరీర బలహీనత మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా యేసయ్య, నీ వాక్యము చదువుచుండగా వివేకము, జ్ఞానమును దయచేయండి, బలపరచండి ప్రవ్వా. ఆత్మలో వివేచన దయచేయండి. వినిచిన ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, మనోనేత్రములు తెరవండి ప్రవ్వా. అయా యేసయ్య, నీలో గ్రుడ్డివారమై మేము ఉండకూడదు ప్రవ్వా. నీ వాక్యము గుర్తెరిగి కూడా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము గుర్తెరిగి కూడా నాయన మేము అయా యేసయ్య నాయన వెనకడుగు వేయకూడదు ప్రవ్వా. వాక్యము హృదయంలో ఉన్నది, కానీ వాక్యానుసారంగా జీవించలేని స్థితిలో ఉంటున్నాము ప్రవ్వా. దయచేసి తండ్రి బలపరచండి ప్రవ్వా. నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో ఫలింపు దయచేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ఇసరికి చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.